అంటే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క తప్పుకి మనం పరీక్షించేటువంటి పనిష్మెంట్ చాలా ఎక్కువ. అంటే ఏ తప్పుకి ఎంత పనిష్మెంటు అన్నది నిర్ధారించాలి. ఇప్పుడు మీరు చూడండి, మన లీగల్ అంటే న్యాయస్థానంలో ప్రతి ఒక్క పనికి ఈ తప్పుకి ఈ పనిష్మెంట్ ఉంటుంది, ఈ తప్పుకి ఇంత ఫైన్ ఉంటుంది అనేటిది ఒక రూల్స్ ఉన్నాయి. అలాగే మన పిల్లలకు కూడా రూల్స్ ఉండాలి. దానికోసమే సైకాలజీలో బిహేవియర్ థెరపీస్ అని మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు హైపర్ యాక్టివ్ గాను, డిసొబీడియంట్ గాను, అడమెంట్ గాను, పూర్ లిజనర్స్ గాను అని ఉన్న సమయంలో తల్లిదండ్రులకు ఏం చెప్తుంటే, మీ పిల్లవాడు 5 సంవత్సరాల వయసులోగా ఉంటే టైం అవుట్. పిల్లలకి టైం అవుట్ అంటే ఏంటి? ఒక చిన్న తప్పు చేశాడు బాబు, ఒక వస్తువు పగలగొట్టాడు, జాగ్రత్తగా పట్టుకు పగలగొట్టాడు. ముందుగా చెప్పే తల్లిదండ్రులు జాగ్రత్త, పగిలిపోతుంది, జాగ్రత్త హ్యాండిల్ చేయాలని. అన్నప్పుడు ఏమైపోయింది? బై మిస్టేక్ పడిపోయింది, పగిలిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నీకు నేనేం చెప్పాను, నీకు ఈ వస్తువు హ్యాండిల్ చేసేప్పుడు ఇలా హ్యాండిల్ చేయాలి, నీతో నేను మాట్లాడా అని మదర్ కొంత టైము మాట్లాడకుండా ఉండాలి. లేదు ఒకప్పుడు ఇది చెడు మాటలు, ఇది మంచి మాట, ఎవరన్నా పెద్దలను పిలిచేటప్పుడు గౌరవప్రదంగా పిలవాలి అని ఒకనొక సందర్భంలో నీ కొడుకు గౌరవం లేకుండా ఎదుటి వ్యక్తిని మాట్లాడినప్పుడు నీకు చెప్పాను, తప్పు చేసినావు కనుక ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి కొంచెంసేపు, అంటే ఒక 5-10 నిమిషాల టైం మాత్రమే లాక్ చేసి పక్కన పెట్టాలి. లాక్ చేసి లోగా పెట్టినప్పుడు, అంటే ఒక రూమ్లో ఖాళీ రూమ్లో పెట్టినప్పుడు, మమ్మీ నేను చదివిన మమ్మీ ప్లీజ్, మమ్మీ ఇది లాస్ట్ టైం మమ్మీ నేను తప్పు చేశాను ప్లీజ్ అంటే కండిషన్స్ అప్లై చేయి. నీవు ఇలాంటి తప్పు తిరిగి మళ్ళా చేస్తే నేను నిన్ను క్షమించను అని చెప్పాలి. కొన్ని సందర్భంలో లోగా పెట్టిన తర్వాత తల్లి బయటకు వచ్చిన తర్వాత బాబు మాట్లాడలేదు, కామ్గా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు పలకరించాలి. నాన్న తప్పు చేసిన తెలుసు కదా, అందుకోసం నీకు నేను దూరంగా పెట్టాను కదా అని పలకరించాలి. పలకరించి ఇంకోసారి ఇలా తప్పు చేయగానే మీరే తీయాలి. అంటే కండిషన్స్ చేయాలి. అంటే ఒక్కొక్క తప్పుని బట్టి, వయసుని బట్టి, మానసిక ఎదుగుదలని బట్టి కండిషన్స్ అప్లై చేయాలి. అంతే తప్ప వాళ్ళ స్థితికి మించి పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా. అంటే ఇప్పుడు చూడండి, నేను 5-10 నిమిషాలు అని చెప్పాను, రోజుల గురించి మాట్లాడకుండా మానేస్తే ఏం చేస్తాడు? అలవాటు పడతాడు. అలవాటు పడి మమ్మీ ఇలాగని చెప్పి ప్రవర్తిస్తాడు. కనుక ఏ వయసుకి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనేది మీరు అంచనా వేసుకొని అంచనాకు అనుగుణంగా మాత్రమే ప్రవర్తించాలి. అలా కాకపోతే పిల్లల యొక్క ప్రవర్తన ప్రణాళిక మారిపోతుంది. కనుక ఇక్కడ కాండాక్ట్ డిజార్డర్ అనేది ఏర్పడేదానికి అవకాశం ఉంది, మానసిక సమస్య.